ఎలక్షన్లు వచ్చినాయంటే అందరికి ఫస్ట్ యాదొచ్చేది రైతులే. చాలా మంది ఉంటారాయే, ఏం చెప్పినా ఇంటారు. కమ్మగా తీయగా మాట్లాడి బోర్లేయొచ్చనే ఆపొచ్చనే కావచ్చు. ఇగేముంది, పుట్ల కమాన ముద్దర హామీలు కుమ్మరిస్తారు, మంచిగా ఓట్లు వేయించుకుంటారు. ఆ టెన్కి ఎట్లుంటుందో ఇక మేము సపరేట్గా చెప్పాలనా? సరే, ఇంతకు ఇప్పటి వార్త ఏందో అరుచుకుందాం పాన్రి. పాత సర్కార్ చేయలేని పని కొత్త సర్కార్ చేసింది రైతుల కోసము. పంట నష్టం అయితే పానాలు తీసుకున్న 141 మంది రైతు కుటుంబాలకు 6 లక్షలు ఇస్తుంది. మొత్తం 9,98 లక్షలు. తెలంగాణ వచ్చినాక పంట నష్టమయ్యి పెట్టుబడి మీద పడి అప్పుల పాలై మస్తు మంది పానాలు తీసుకున్నారు. రూల్స్ ప్రకారం సర్కార్ కమిటీ తోటి ఎంక్వైరీ చేపించి రిపోర్టు రాగానే 6 లక్షల సాయం చేయాలి ఆ కుటుంబాలకు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లాపర్వా చేసుడుతోటి కొందరికి అందినాయి, కొందరికి అందలేదు. కౌలు రైతులను అయితే అస్సలు పట్టించుకోలే. పెద్ద దిక్కు లేనందుకు మా ఇల్లు సంసారాలు ఆగమైనయి, పిల్లలను చదివించుడు బతుకుడు కష్టమైతుంది. ఆసరా కావాలని ఎన్ని మాటల బతిమిలాడినా, ధర్నా చౌక్ల ధర్నాలు చేసినా గింత నెన్నర్ చూపియలే. రైతుల కోసం కొట్లాడే స్వరాజ్య వేదికలు గిదేం తరికా అని హైకోర్టులో కేసేస్తే జడ్జి సార్లకు కూడా వాజిబే అనిపించింది. గా కుటుంబాలకు సాయం చేయవలసిందేనని 2 ఏళ్ల కిందట ఆర్డర్ వేస్తే ఇగో ఇప్పుడు సాంచనైన ఏం తక్కువ 10 కోట్లు. రైతు ఆత్మహత్య గుర్తిస్తే మన ప్రభుత్వమే ఇబ్బందులు పడుతుందేమో అన్న రకంగా కాకుండా ఇది ఒక పార్టీకి ఇంకో పార్టీకి మధ్యన బ్లేమ్ గేమ్ లా కాకుండా తప్పనిసరిగా రైతు ఆత్మహత్య కుటుంబాలకి న్యాయం జరగాలి. గమ్మత్ ఏందంటే ఈడ మనోళ్ళకి ఇస్తానికి దరియలే గాని పంజాబ్ రైతులకు పైసలు వంచిరు ఈడికెళ్ళి పట్టుకపోయి. 600 కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షలు ఇచ్చి వచ్చిరు. దేశంలో రైతులను మాయంత మంచిగా చూసుకునేటోళ్ళు ఇంకోరు లేరన్నట్టుగా. పవర్లు ఉన్నప్పుడు గిట్ల చేసి అది పోయినాక రైతుల మీద పుట్ల కొద్ది ప్రేమలు ఉల్కవోసుకుంటా దినాన్ని స్పీచ్లు దంచుతురు అన్నట్టు.